తిరిగి వెళ్తాము అనేది ఒక ప్రత్యేకతగా ఈ యొక్క బూడిదతో మన ఒక సిలువ గుర్తు వేస్తూ ఉంటున్నారు. అంటే మానవులుగా మరణం అనేది ఖచ్చితము. ప్రియమైన సోదరులారా, ఎంత అర్థపూర్వకంగా మనము ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు బ్రతికనను ఒకరోజు మరలా తిరిగి మన్నుకే చేరేవారము అనే ఒక సాదృశ్యంగా ఈ యొక్క లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. అదే రీతిగా ఈ యొక్క భస్మము అంటే ఈ యొక్క బూడిదను ఏ రీతిగా ఏం పదార్థం ఇది ఎక్కడి నుంచి అంటే మనము ఈ యొక్క శిలువ ధ్యానాలలో ఆ ఒక ఈస్టర్ గుడ్ ఫ్రైడే కంటే ఒక వారము ముందుగా అందరము మనము మట్టల ఆదివారము అంటే పామ్ సండేని ఆచరిస్తాము. ఆ ఒక పాము అంటే ఆ ఒక మట్టలు ఏమైతే మిగిలి ఉంటున్నాయో గతించిన ఒక సంవత్సరంలో మనం వాడి ఉంటున్నామో ఈ యొక్క క్లర్జీ అనగా ఈ యొక్క పాస్టరేట్ కమిటీ కానీ ఆ యొక్క ఆలయంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మట్టలన్నిటను పోయిన సంవత్సరం యూజ్ చేసిన ఒక మట్టలను వాటిని కాల్చి వాటి బూడిదను ఈ యొక్క సంవత్సరము ఈ యొక్క భస్మ బుధవారానికి వాడబడేలాగా ఒక ఆచారంగా పెట్టుకుంటూ ఉంటున్నారు. ఈ యొక్క లెంట్స్ అంటే రేపటి నుంచి ఎన్నో మంది క్రమంగా ఆ యొక్క ఉపవాసాలు, దేవుని ధ్యానాలు, దేవునిలో ఉండటము, వాళ్ళని వాళ్ళు నలగగొట్టుకోవడము, వాళ్ళని వాళ్ళు దేవుని కొరకై ఆయనకు వాళ్ళకు ఇష్టమైన పదార్థాలను త్యాగించడము, ఆ తర్వాత ఉపవాసం ఉండటము, లేకపోతే ఎంత శ్రేష్టంగా దేవునికి దగ్గరలో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క లెంట్స్ ప్రారంభం చేస్తూ ఉంటున్నారు. నిజంగా ఈ యొక్క శిలువ ధ్యానాలలో మనము నేర్చుకోవాల్సిన మూడు ఒక అంశాలు ఏముంటున్నాయంటే, ఫస్ట్ వచ్చేసి ప్రార్థన. ద ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ప్రార్థన ద్వారా ఏమవుతామంటే దేవునికి దగ్గర అవుతూ ఉంటున్నాము. రెండవదిగా ఏముంటున్నదంటే ఫాస్టింగ్ అనగా ఉపవాసం ఉండుట ఏముంటున్నదంటే మనకిష్టకరమైన ఒక పదార్థాలు, మనకిష్టమైన ఈ యొక్క లోకరీతిగా మనం ఏమైతే ఇష్టపడతా ఉంటున్నామో, అనుభవిస్తూ ఉంటున్నామో, సంతోషిస్తూ ఉంటున్నామో వాటిని దేవుని కొరకై వాటిని త్యాగం చేయుట. మూడోది ఏముంటగా ఇచ్చుట అంటే ఈ యొక్క ప్రత్యేకించి ఈ యొక్క శిల్వ ధ్యానాలలో ఎక్కువ శాతము ఎవరైతే ఈ యొక్క ఉపవాసము ఆచరిస్తారో వాళ్ళు ఆ ఒక భోజనం త్యాగం చేసి ఉంటున్నారు. ఆ ఒక ఆహారాన్ని కానివ్వండి, ఇంకా ఏమైనాను వాళ్ళకి ఇష్టకరమైన ఏం చేస్తారంటే ఇతరులకు ఎవరికైతే అవసరం